చాలా రోజుల తర్వాత మనం వన్డే గురించి తెలుసుకుంటున్నాం. ఇండియా ఏ వర్సెస్ శ్రీలంక ఏ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లోపట. సో ఒకప్పటి పాతకాలపు వన్డే మజా కనిపించింది. సో ఇండియా ఏ మొదటగా బ్యాటింగ్ చేస్తూ పడుతూ లేస్తూ 277 రన్స్ చేసింది. సో ఒక మంచి పార్ట్నర్షిప్ గైక్వాడ్, తిలక్ వర్మ, అలాగే ఆయుష్ బదోని గైక్వాడ్ ఇద్దరి మధ్యలో సమన్వయ లోపం కారణంగా రన్అట్ అయిపోయాడు ఆయుష్ బదోని. 32 balls 32 చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. సో అలాగే మంచి పార్ట్నర్షిప్, మరొక మంచి పార్ట్నర్షిప్ తిలక్ వర్మతో. బట్ తిలక్ వర్మ క్యాప్టెన్ కదా, ఇక స్లోగా ఆడడం స్టార్ట్ చేశాడు. సో దాంతో రన్ రేట్, అతని ఇన్నింగ్స్ కూడా చాలా నెమ్మదిగా సాగింది. చివరిలో తనదైన షేడ్లో ఒకట T20 స్టైల్లో ఆడే ప్రయత్నం చేశాడు. బట్ సక్సెస్ కాలేకపోయాడు, బోల్డ్ అయిపోయాడు. సో అలాగే 101 runs చేశాడు రుతురాజ్ గైక్వాడ్. అతను వన్డేకి మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, వన్డేకి సూట్ అయ్యే ప్లేయర్ అని. అలాగే వన్డేలో చక్కగా రాణించాడు, బౌండరీలు, సిక్సర్లతో. బట్ నెమ్మదైన ఇన్నింగ్స్, బట్ ఓకే, వన్డేకు సూట్ అయ్యే ఇన్నింగ్స్. బట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్థాయి లోపట తనకు ఇచ్చిన అవకాశాలన్నీ ఎన్నో వృధా చేసుకున్నాడు, ఒక సెంచరీ మినహాయించి. సో ఆ తర్వాత 3 A's అంశుల్ కాంబోజ్, అలాగే ఆయుష్ బదోని, అనుకుల్ రాయ్ చక్కగా బౌలింగ్ చేశారు. అలాగే అర్షద్ ఖాన్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు నిన్న మ్యాచ్ లోపట. బట్ రసవత్తరంగా సాగిన మ్యాచ్ లోపట ఇండియా 8 పరుగుల తేడాతో శ్రీలంకపై అద్భుతమైన విజయాన్ని సాధించింది. బట్ కడ వరకు అద్భుతంగా మరి చాలా చక్కగా పోరాడారు ఇండియా టీం. అటు బౌలింగ్ విభాగంలో కానీ, అటు ఫీల్డ్ ప్లేస్మెంట్లో కానీ. మరి ఫీల్డ్ ప్లేస్మెంట్ మాత్రం చాలా చక్కగా మరి తిలక్ వర్మ చేశాడు. సో అలాగే వికెట్లు రాబట్టాడు. కీలకమైన సమయం లోపల మంచి పార్ట్నర్షిప్ కొనసాగుతున్నప్పుడు మరి ఎప్పుడైతే వికెట్లు కావాలో అప్పుడు వికెట్లు సాధించడం. స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా పార్ట్ టైం స్పిన్నర్ అయిన ఆయుష్ బదోని చాలా బాగా బౌలింగ్ చేశాడు. 10 overs కూడా పూర్తి చేశాడు, 2 వికెట్లు కూడా తీశాడు. అలాగే అంకుల్ రాయ్ కూడా బాగానే చేశాడు. అలాగే అంశుల్ కాంబోజ్ రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. బట్ హీ స్టడీ, చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అర్షద్ ఖాన్ చాలా కీలకంగా మారాడు. బట్ ఈ మ్యాచ్ మరొకసారి మనకు వన్డే మజాను తలపించింది. సో మరొకసారి మా వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాం మన అందరం కూడా. సో చూస్తూనే ఉండండి. నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా అయింది, దాని గురించి అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.